ఈరోజు కృష్ణాష్టమి. కన్యా రాశి వారి ఇంట ఒక శుభకార్యం జరగబోతుంది. మీరు అవునన్నా కదన్నా జరగబోయేది ఇదే. ఊహించని అద్భుతం మీ జీవితంలో జరగబోతూ ఉందండి. ఈరోజు శ్రీ కృష్ణాష్టమి నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారండి. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఎటువంటి విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచుగా వీరు మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మృదువైన మనస్సు కూడా వీరు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేయుచున్నటువంటి చిహ్నము ఈ రాశి వారికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక అనేటటువంటి స్వభావము ఉంటుంది. ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు అన్ని విషయాల్లోని రాణించి 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి ఉంటాయి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి, ఈ రాశి వారికి ముఖ్యంగా జరగబోయేటటువంటి మార్పులు ఏమిటి, వీరు ఊహించని అద్భుతం ఏ విధంగా జరగబోతోంది, అసలు వీరి ఇంట జరగబోయే శుభకార్యం ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత కారణంగా వీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి. గురువారం రోజున పసుపు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేయాలి. మీరు గణేశునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించి మీ యొక్క శక్తి సామర్థ్యం మేరకు పెద్దలకు సహాయం చేయాల్సి ఉంటుంది. దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్యాష్టకం పఠిస్తే మేలు జరుగుతుంది. అంతేకాదండి, ఈ రాశి వారికి స్త్రీ క్రోధినామ సంవత్సరం వీరి కెరియర్ పరంగా చాలా సానుకూలమైనటువంటి మార్పులను పొందుతారు. ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు, కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు. ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వచ్చినట్లయితే దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ, శ్రద్ధతో వ్యవహరిస్తే మేలు. కఠోర శ్రమ, ఏకాగ్రత, పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయికి చేరుకునే అవకాశం కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉందండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం విజయాల స్థాయి అనేది పెరగబోతూ ఉంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒక ముఖ్యమైన శుభవార్త అయితే మీకు జరగబోతూ ఉందండి. ముఖ్యమైనటువంటి శుభకార్యం మీ జీవితంలో ఈ సమయంలో జరగబోతూ ఉంది. అన్నింటా కూడా మీకు విజయమే లభించబోతూ ఉంది. ఈ సమయంలో మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార, వ్యాయామ దినచర్యను మీరు అనుసరించాలి. మీ యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుందండి. ఈ కాలంలో భాగస్వామ్యులతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను ఎదుర్కొంటారు. అవివాహితులకు వివాహం చేసుకునే
ప్రణాళిక ఆలస్యం కావచ్చు, లేదంటే మీ యొక్క వివాహానికి అంతరాయం కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయండి. మరొక వైపు వివాహితులు తమ యొక్క భాగస్వామితో బలమైన భావోద్వేగమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడానికి చాలా మంచి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అవివాహితులు వివాహం విషయంలో తొందరపడి నిర్ణయాలు అనేవి అసలు తీసుకోరాదండి. ఈ రాశికి చెందినటువంటి వారికి మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సహాయం చేస్తే మేలు జరుగుతుంది. దుర్గాదేవిని పూజించి సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి. గురువారం రోజున పసుపు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేస్తే మీకు మేలు జరుగుతుంది. మీరు ఈ ఏడాది ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరించాల్సి ఉంటుంది. మీరు గణేశునికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి. గణేశుని ఆలయాలను సందర్శించిన మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి అంటే ముఖ్యంగా కన్యా రాశికి చెందినటువంటి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఎవరైతే వివాహం ఆలస్యం అయిందని మీరు అందరూ కూడా బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులకు ఈ సమయంలో వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మీ ఇంట్లో జరగబోయే శుభకార్యం అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. కన్యా రాశి వారికి ముఖ్యంగా చిన్నతనంలో వివాహం అయినటువంటి వారికి ఆపేక్ష అనేది అధికంగా ఉంటుంది. భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోవును. ఈ రాశి వారికి గుండెకు మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించును. ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారికి అధికంగా కనిపిస్తుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉండును. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కెంపుని శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని ధరించాలి. ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి వెండితో పొదిగిన ముత్యాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తర పూజ చేయించుకొని కందుల దానం ఇచ్చి ఉంగరపు వేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరిస్తే మేలు. కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు. ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాల్సి ఉంటుంది. హస్త నక్షత్రానికి చెందినటువంటి వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన శుభ ఫలితాలు అనేవి మీరైతే ఈ సమయంలో పొందుతారండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.